ఆ బ్యాచ్ మొత్తానికి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నాను, మా ఇంట్లో గేట్ వాచ్మెన్ డ్యూటీ చేయాలనుకుంటే ఉంది. మన ఆఫీస్లో కూడా ఏదన్నా వాచ్మెన్గా కావాలి కదా, వీళ్ళలో ఎవరైనా ఫోన్ చేస్తే మన ఆఫీసు బయట వాచ్మెన్ కూడా పెడదాం. మళ్ళీ ఒకరికి జాబ్ ఇచ్చి ఒకరికి జాబ్ ఇవ్వకపోతే ఫీల్ అవుతారు కదా. మొత్తం ఒక 8 మంది ఉన్నారు కాబట్టి మీరు కూడా అంటే నాకు తెలియని విషయం ఏంటంటే, మీరు కేవలము మా ఊర్లో మా ఇంటికి మాత్రమే వాచ్మెన్గా డ్యూటీ చేస్తారా? భానుమేకలండి, నేను నీకే చెప్తున్నా. అంటే మీ బ్యాచ్ లేదా హైదరాబాద్లో ఇక్కడ మా ఆఫీస్ కూడా బయట వాచ్మెన్ డ్యూటీ చేస్తారా? నమస్కారం అండి, వెల్కమ్ టు తెలుగు ఎక్స్కేషన్ యూట్యూబ్ ఛానల్. సో నాకు చాలామంది ఫోన్లు చేసి అన్న షార్ట్ ఫిల్మ్ ఎప్పుడు రిలీజ్ అని చెప్పేసి వీడియో కింద కామెంట్ అని పెడుతూనే ఉన్నారు. సో అమ్మ నేను భవ్యశ్రీ షార్ట్ ఫిల్మ్ వచ్చేసి ఈ శనివారం ఈవినింగ్ 7:30కి రిలీజ్ అవుతుంది మన ఎక్స్కేషన్ ఛానల్లో. సో ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ గురించి నేను స్పెషల్గా ఇంకొక వీడియో చేస్తాను. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే, సో నేను చాలా రోజుల నుంచి మా ఇంట్లో గేట్ వాచ్మెన్ కావాలి అని చెప్పేసి నేను వెతుకుతూ ఉన్నాను. అంటే నాకు వాచ్మెన్ కావాలన్నమాట మా ఇంటికి గేట్ వాచ్మెన్కి. అలా వెతుకుతూ ఉంటే సో ఒక బ్యాచ్ వచ్చిందనమాట. ఒక బ్యాచ్ వచ్చి వాడు ఎవడో కాదండి, జర్నలిస్ట్ భాను మేకగాడు. వీడు మేకలు కాదు, వీడు భాను మేకగాడు. సరే, ఏది ఏమైనా నాకు చాలా సంతోషించవలసిన విషయం ఏంటంటే, మా ఇంటికి గేట్ వాచ్మెన్ కూడా దొరికారు. ఓకే, జాబ్ బాగానే చేస్తున్నాడు. వీడు హైదరాబాద్ నుంచి, అంటే వీడు చెప్పే మాటలన్నీ ఎట్లుంటాయంటే, ప్రవీణ్ నేను మీ ఊరు కనిపెడతా, మీ ఇల్లు కనిపెడతా, నీ అడ్రస్ అని కనిపెడతా, నేను స్పై చేస్తా. అరే దేనికరా ఇవన్నీ? ఇప్పుడు నా ఫేస్బుక్లో కొడితే నా డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అసలు అక్కడ దాకా ఎందుకు? 2 సంవత్సరాల క్రితము నేనే శివశక్తి ఛానల్లో నా ఇంటర్వ్యూలో నేనే చెప్పా, హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి అక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి మా ఊరికి వెళ్ళాల్సి అంత కష్టం ఎందుకు? గూగుల్ మ్యాప్లు కొడితే వస్తుంది మా ఊరు, మా వివరాలన్నీ. నేను 2-3 సంవత్సరాల క్రితం ఎప్పుడో నేను ఇంటర్వ్యూలో చెప్పాను. ఫేస్బుక్లో కొడితే మొత్తం వస్తుంది. నువ్వు స్పై చేసినావా? ఎవరే బాబు, ఎట్లా చెప్పాలరా బాబు నీకు? ఇంత ఈజీగా నా డీటెయిల్స్ అన్నీ నేనే యూట్యూబ్లో ఇంటర్వ్యూలో చెప్పింటే నువ్వు స్పై చేసి నువ్వు కనిపెట్టింది నా బొంగు. సరే, అది పక్కన పెట్టండి. సో మొత్తానికి వచ్చేసి మా ఇంటికి గేట్ వాచ్మెన్ అయితే దొరికారు. సో వాచ్మెన్ డ్యూటీ బాగానే చేస్తున్నాడు. వీళ్ళ బ్యాచ్ అందరూ కలిసి అక్కడ ఏదో ఒక చిన్న ర్యాలీ చేశారంట. ర్యాలీ చేసి మళ్ళీ మా ఇంటికాడికి వచ్చి, మా ఇంటికాడ బయట మొత్తం ఏదో నించొని పాపం వాచ్మెన్ డ్యూటీ బాగానే చేస్తున్నా. వెరీ గుడ్ అండి, సూపర్, డ్యూటీ అయితే ఎక్సలెంట్. మళ్ళీ అంటే ఈ మాఫియా ఎంత నీచానికి దిగజారుతుంది అనడానికి ఈ వీడియో ఒక తార్కాణం ఏంటంటే, వీళ్ళు నన్ను సిద్ధాంతపరంగా వచ్చి నన్ను ధైర్యంగా ఎదుర్కోలేక, అంటే కేసులు పెట్టచ్చు, లీగల్గా కేసులు పెట్టడం నేను తప్పు అనట్లేదు. చట్టం ఎవరికి చుట్టం కాదు, ఎవరైనా కానీ వాడుకునే హక్కు ఉంది. ఇప్పుడు నా మీద కేసులు ఏమన్నా కొత్తనా? నన్ను చాలా చోట్ల పెట్టారు, నేను విచారణకి వెళ్ళాను, నేను విచారణకు సహకరిస్తూనే ఉన్నాను. అది నిజమా కాదా, నేను చేసిన తప్పా కాదని చెప్పేసి కోర్టు తెలుస్తుంది. సో ఇవన్నీ ఓకే. కానీ ఈ భాను మేకగాడు ఇలా బ్యాచ్ అంటే కొంతమందిని తీసుకొని వెళ్ళి, అంటే అసలు వీడు నాకు ఏమని మెసేజ్లు పెట్టాడని చెప్పేసి ఆ మెసేజ్ కూడా ఒకసారి నేను చదివి వినిపిస్తాను. ఒకసారి మీరు మెసేజ్లు కూడా మీకు ఒకసారి వినండి. ఒక వారం నుంచి ఇది పెట్టే మెసేజ్ చూడండి. అఘోరాను అరెస్ట్ చేయించింది నేనే, తెలుసుకో అది కూడా. అంటే ఈ భాను మేకగాడు అఘోరిని అరెస్ట్ చేయించాడంట. అఘోరిని అరెస్ట్ చేసినట్టు నన్ను కూడా అరెస్ట్ చేయించంటే నిన్ను కూడా అరెస్ట్ చేసేది కూడా నేనే చూద్దాం, చట్టం ఉంది, న్యాయస్థానం ఉంది కదా, నువ్వేం చేస్తావు వచ్చేయి, నేను నీకు చూపిస్తాను. సినిమా కాదు, సినిమా మొదలు పెడతాం. ఆల్ ది బెస్ట్, నీ కథ క్లోజ్, నీ భాగవతాలు అన్నీ వస్తాయి, కంగారు పడకు. 1 వీక్ టైం కూడా చెప్పా, ఓన్లీ 1 వీక్, అప్పుడు మాట్లాడదాం. ఓకే, గట్టిగా వస్తా, అందులో అనుమానం లేదు, గట్టిగా వస్తా. వారం రోజులలోపు నేను చెప్పిన మాటలు చేయకపోతే జర్నలిజంకి గుడ్ బై చెప్తాను, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకో. ఓకే, వారం రోజులు నీ భాగవతాలను వస్తాయి, జర్నలిజం వదిలేస్తాను, ఛాలెంజ్. స్క్రీన్ షాట్ పెట్టుకో జాగ్రత్తగా, మానవత్వం ఉంది, మనుషులు ఉంది. సరే, ఈ సోదంతా మనం ఎప్పుడు వింటుంటాంలే, కానీ ఇప్పుడు 1 వీక్ అయింది, ఏం బీకినావు నువ్వు? అంటే ఇప్పుడు జర్నలిజం మానేసి మా ఇంట్లో గేట్ వాచ్మెన్గా వచ్చి జాయిన్ అవుతున్నావా? ఓకే, వెరీ గుడ్, ఓకే, నువ్వు జాయిన్ అవ్వచ్చు. సరే, అంటే ఇప్పుడు వీడు ఈ మెసేజ్లన్నీ పెట్టి, సరే ఇప్పుడు ఈ మెసేజ్లన్నీ పెట్టుకుంటూ పోతే చాలా ఉన్నాయి, కొన్ని కామెడీగా ఉన్నాయి. కొన్ని కామెడీ ఏంటంటే, 1 వీక్ అయిపోయింది అంటే రాత్రి 11:30కు మెసేజ్ చేసి ఇంకొక హాఫ్ అన్ అవర్లో సెకండ్ డే స్టార్ట్ అవుతుంది, మళ్ళీ సెకండ్ డే స్టార్ట్ అయింది, ఇంకొక 3 రోజులు ఉంది, ఇంకొక 4 రోజులు ఉందని చెప్పేసి ఇలా ఫుల్ కామెడీ అనమాట. నాకు అప్పుడు టైంపాస్ కానప్పుడు నవ్వుకుంటూ ఉంటాను. అంటే ఈ రకమైనటువంటి బెదిరింపు మెసేజ్లు, బెదిరింపు కాల్స్, ఇవన్నీ కూడా నువ్వు మీ అమ్మ దగ్గర పాలు తాగుతున్నప్పుడే ఎన్ని దాటుకొని వచ్చా అనమాట. నాకు కొత్త కాదు, నువ్వు వచ్చి పీకింది ఏందిరా? వాడు రంజిత్ తఫీర్ గాడు 15 లక్షలు పెట్టి సైబర్ క్రైమ్లో నా ఎక్స్కేషన్ ఛానల్ మీద నా మీద కేసు పెడితే నా ఎక్స్కేషన్ ఛానల్ లేకుండా చేద్దాం అనుకున్నవాడు 15 లక్షలు ఖర్చు పెట్టి అది మొత్తం ఆ ఓఫీర్ గాడి సామ్రాజ్యం ఇంతవరకు నా ఇంటర్కి కూడా పీకలేకపోయారు. నువ్వు వచ్చి ఏం చేస్తావు?
ఇప్పుడు జర్నలిజం వదిలేస్తావు అంటే అంటే మా ఇంటి కాడికి వెళ్ళి మా ఇంట్లో గేట్ వాచ్మెన్ దగ్గర వాచ్మెన్ డ్యూటీ చేసి ఫోటోలు దిగి నేను చేసేసిన అంతేనా? అదేనా అది? సో అంటే వీడు మాత్రమే కాదు, ఒక చిల్లర బ్యాచ్ అందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా అట్లీస్ట్ అంటే తల్లిదండ్రులు సంపాదిస్తే ఆ సంపాదనతో బతికే ఈ బ్యాచ్ అన్నమాట. వాళ్ళ గురించి వాళ్ళ పేర్లు చెప్పి కూడా వేస్ట్ అనమాట. ఈ బ్యాచ్ అందరూ కలిసి ఇలా ప్లానింగ్ ఏంటంటే మా ఇంటికాడికి వచ్చి మా అమ్మకు ఫోన్ చేసి ప్రవీణ్ ఇక్కడికి ఎప్పుడు వస్తాడు, ప్రవీణ్ ఇల్లు ఎక్కడ అని కనుక్కొని మా చర్చి దగ్గర, మా చర్చి చుట్టుపక్కల, ఆ తర్వాత మా ఊరు కందులాపురం చుట్టుపక్కల ప్రాంతంలో అందరి దగ్గరికి వెళ్ళి ప్రవీణ్ మీద కేసు పెడతాం, ప్రవీణ్ని మనం అరెస్ట్ చేపిద్దామని చెప్పేసి అందరిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసి జనాలందరినీ రెడీ చేసి 100 మందిని తీసుకొస్తా అని చెప్పి వెళ్ళారనమాట. అక్కడికి వెళ్తే సుమారుగా 10 మంది కూడా లేరు. అది పక్కన పెడదాము. అంటే ఈ మాఫియా మా అమ్మకు ఫోన్ చేసి మీ అమ్మకు జాబ్ ఎక్కడి నుంచి వచ్చింది, అంటే నా భార్య అంటే నా పర్సనల్ వ్యక్తిగత విషయాలు కూడా, ఇతను వీళ్ళ భార్య కలిసి ఉంటున్నారా లేరా, విడిపోయారా, విడిపోతే ఎప్పుడు విడిపోయారు, మీ కోడలు ఎప్పుడు వస్తుంది, ఇతనికి ఎంతమంది పిల్లలు, అసలు ఏం చేస్తున్నాడు, అసలు ఈ వివరాలన్నీ కూడా అక్కడ దాకా మా ఇంటికాడికి వెళ్ళి ఫోన్లు చేసి అడగడము, తర్వాత మా అమ్మను కూడా బెదిరించడము, మా అమ్మ కూడా ఫోన్ చేసి జాబ్ ఎక్కడి నుంచి, అంటే ఈ వివరాలన్నీ వీళ్ళకి ఎందుకు? ఇప్పుడు నాతో ముఖాముఖి డిబేట్ చేసే సత్తా ఉంటే వచ్చి నా ముందు వచ్చి కూర్చోవాలి. ఇప్పుడు జాన్ పాల్ ఉన్నాడు, గెలిచిందా ఓడినా పక్కన పెట్టు, కానీ సిద్ధాంతపరంగా ఎదుర్కోవడం కోసం నాతో వచ్చాడు, కూర్చున్నాడు, అది బాగానే ఉంది. కానీ ఈ వ్యక్తిగత విషయాలు, నా ఫ్యామిలీ విషయాలు, నా భార్య నేను కలిసి ఉన్నాను లేదా అని చెప్పేసి మా ఇంటికాడికి వెళ్ళి మా ఇంటికాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇంటర్వ్యూలు చేసి స్పైల్ చేసి, అంటే ఇంత నీచానికి దిగజారుతుంది మాఫియా అనేది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. నాకు మా ఊరు నుంచి వచ్చారు మంది ఫోన్ చేశారు. నేను ఫోన్ చేసి పిలిస్తే నేను రెడీ చేసుకోగలుగుతాను. జనాలు నాకు అది పెద్ద సమస్య కాదు. అక్కడికి వెళ్ళి ఎంతసేపు, ఇంకా ఇంత మాత్రమే కాదు, మా ఊరిలో ఉన్న మా ఇంటి దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఒక సంఘాలుగా ఏర్పడి కొంతమంది అందరూ కలిసి ఎప్పుడన్నా కానీ ప్రవీణ్ ఈ వీధిలోకి రాడా, ఎప్పుడన్నా కానీ ప్రవీణ్ ఈ వీధిలోకి వస్తే మనకు దొరకడా అని కాపు కాచుకొని ఉన్నటువంటి ఈ మాఫియా, అంటే వీళ్ళందరూ కూడా దేవుని బిడ్డలు. నిన్ను వల్ల అంటే సిద్ధాంతపరంగా ఎదుర్కోవడం చేత కాక దాడులు చేయడానికి కూడా వీళ్ళు ఎలా తయారవుతున్నారు అంటే, వీడు రాకముందే, అరే భానుమేకగా నీ చెప్పేది ఏంటంటే, నువ్వు రాకముందే వీళ్ళందరూ నాకు ఎప్పుడో శత్రువులు, నేను వీళ్ళని ఎలా ఎదుర్కోవాలి, ఏంటి నా సేఫ్టీ ఏంటి, నా సెక్యూరిటీ ఏంటి అని చెప్పేసి నేను ఎప్పుడు నా సెక్యూరిటీలో నేను ఉంటాను అన్నమాట. నువ్వు వాడికి వెళ్ళి ఉన్నావు నాకు పెద్దగా శత్రుత్వం చేసిందంటూ ఏమీ లేదు. ఇంకా భవిష్యత్తులో ఎంత నీచానికి దిగజారుతారు అని వివరం. అంటే వీళ్ళ ప్లానింగ్ ఏంటంటే, మా అమ్మగారి చేత, మా చర్చిలో ఉన్నటువంటి పాస్టర్ల చేత, మా చర్చిలో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళ చేత తప్పుడు కేసులు పెట్టిద్దాము అనే ఒక ప్లానింగ్ కూడా వీడిది ఉంది. కానీ అక్కడ ఫెయిల్ అయింది. అక్కడ ఎవరు ముందుకు రాలేదు, అక్కడ ఎవరు నాకు సంబంధం లేదని చెప్పేసి చేతులు ఎత్తేశారు. ఇంకొంతమంది క్రైస్తవులుగా ఉన్నప్పటికీ కూడా వీటల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా నాకు సపోర్ట్గా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మీరేం భయపడకాకండి అని చెప్పి మా అమ్మకు ధైర్యం చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను వాళ్ళని ప్రత్యేకంగా అభినందనిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు క్రిస్టియన్స్ అయినప్పటికీ కూడా, అంటే అది పక్కన పెట్టేసింది, ఇక్కడ మతం పక్కన పెట్టేసింది. మన ఊరు వాడు, మనతో పాటు ఉన్నటువంటి ప్రవీణ్ ఇలాంటి వాడికి ఇలా జరిగితే మేము ఎందుకు ఇలా మాట్లాడతాం, అసలు మేమెందుకు మా ఓడి మీద మేము తప్పుడు కేసులు పెడతామని చెప్పేసి ఆలోచించినటువంటి కొంతమంది కూడా ఉన్నారు. ఇంకా చాలామంది కూడా మా గ్రామం నుంచి, మా ఊరు నుంచి, ప్రవీణ్ గారు మీకు ఏమన్నా అయితే చెప్పండి, మీ మీద ఇలా కేసు అయిందంట, కంప్లైంట్ అయిందంట, అసలు ఏం జరిగిందని చెప్పేసి నాకు భరోసాగా ఫోన్ చేసినటువంటి నా మిత్రులు, నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ కావచ్చు, ఆ గ్రామంలో నా వీడియోలు చూస్తున్న అభినందిస్తున్న వాళ్ళు కావచ్చు, ఈ ప్రాంతమే కాదు, కనిగిరి ప్రాంతం, మార్కాపురం ప్రాంతం, నేను ఆల్రెడీ సింగరాయకొండలో కూడా నేను కొన్ని మీటింగ్స్ పెట్టాను. మా సింగరాయకొండలో కూడా నేను ఆల్రెడీ వచ్చాను. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది కూడా నాకు సపోర్ట్గా నిలబడతారని చెప్పేసి నాకు చాలామంది కూడా అంటే ధైర్యం తెలియజేస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే నాకు ఒకవైపు శత్రుత్వం పెరుగుతుంటే, మరోవైపు నాకు తెలియకుండా నాకంటూ సపోర్ట్గా కొంతమంది అభిమానంగా కూడా నాకు చాలామంది పెరుగుతూనే ఉన్నారు. అంటే ఈ విషయాలని నేను ఎందుకు చెప్తున్నానంటే, అంటే వీడు వచ్చి ఏదో నా డ్యామేజ్ అంటే నా ఫాలోవర్స్ని కానీ నన్ను కానీ మొత్తము డామినేషన్ చేసేయాలి అని చెప్పి ఒక ప్రయత్నం ఏదైతే చేసినో దానివల్ల నాకైతే డ్యామేజ్ అవుతుందని కాదనమాట. ఈ వీడియో ద్వారా మీకు చెప్పే పాయింట్ ఏంటంటే, ఈ మాఫియా ఎంత నీచానికి దిగజారుతుంది. ఇక్కడ వీడియోలో మాట్లాడుతుంది ఎవరు? ప్రవీణ్ కుమార్. నేను చేసినటువంటి అలిగేషన్స్ చేస్తుంది ఎవరు? ప్రవీణ్ కుమార్. నేను ఏమని అలిగేషన్స్ చేస్తున్నా? బైబిల్ మీద, క్రైస్తవ మతం మీద, పాస్టర్ల మీద. కానీ మమ్మీ ఏం చేసింది? నా భార్య ఏం చేసింది? మా ఇంటికాడికి వెళ్ళి మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి దగ్గర అక్కడికి వెళ్ళి అసలు ఏం తెలుసుకుందామని చెప్పేసి వీళ్ళు వెళ్తున్నారు. అవునా కదా? ఇప్పుడు నాకు ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయట్లేదా? నేను వాడి ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చాను కదా, మళ్ళీ నేను ఇంటర్వ్యూ మళ్ళీ రమ్మని చెప్పా, మా ఆఫీస్ కాడికి వచ్చి ఇంటర్వ్యూ చేయరని చెప్పా.
సిద్ధాంతపరంగా డిబేట్ల పరంగా రండ్రా పాస్టర్లు అందరని చెప్పి నేను ఆహ్వానిస్తున్నా. క్రైస్తవులు కూడా మా ఆఫీస్ కాడికి వచ్చి నాతో పాటు ఇంటర్వ్యూలు చేయలేదా? మొన్న షార్ట్ ఫిలిం మా ఈవెంట్కి కూడా TV18కి సంబంధించినటువంటి క్రిస్టియన్స్ని కూడా మేము మా గెస్ట్గా పిలిపించి స్టేజ్లో కూడా మేము సత్కారం చేసి మేము చేసాం. వాళ్ళు క్రిస్టియన్స్ అయినప్పటికీ కూడా క్రిస్టియన్స్ కూడా మేము కూర్చొని మేము డిబేట్లు చేశాం. ఇది పద్ధతి అంటే, ఇది యుద్ధం చేసే పద్ధతి అంటే. సిద్ధాంతాల పరంగా యుద్ధం చేయాలి, అక్కడ గెలవాలి. అంతేగాని మా ఇంటికాడికి వెళ్ళి మా అమ్మకు ఫోన్ చేసి మాస్టర్ మా అమ్మకంటే ఏం తెలియదు అంటే మా అమ్మకు ఫోన్ చేసి బెదిరించా. నీకు ఎప్పుడో చెప్పాను మా అమ్మ క్రిస్టియను, నీ ఛానల్లో నీ ఇంటర్వ్యూలో చెప్పాను కదా, ఆమె క్రిస్టియన్గా ఉంది, అలా ఉండడం ఆమెకు ఇష్టమంట, నేను లైట్ తీసుకున్నాను అంతే. మిగతా వాళ్ళందరినీ నేను యంగ్ జనరేషన్ జీవితంలో బయటకు తీసుకొస్తున్నాను అంతే. ఏ ఉద్దేశంతో వెళ్తున్నారు అన్న విషయాలు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ బ్యాచ్ మొత్తానికి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నాను, మా ఇంట్లో గేట్ వాచ్మెన్ డ్యూటీ చేయాలనుకుంటే ఉంది. మన ఆఫీస్లో కూడా ఏదన్నా వాచ్మెన్గా కావాలి కదా, వీళ్ళలో ఎవరన్నా ఫోన్ చేస్తే మన ఆఫీసు బయట వాచ్మెన్ కూడా పెడదాం. మళ్ళీ ఒకరికి జాబ్ ఇచ్చి ఒకరికి జాబ్ ఇవ్వకపోతే ఫీల్ అవుతారు కదా. మొత్తం ఒక 8 మంది ఉన్నారు కాబట్టి మీరు కూడా అంటే నాకు తెలియని విషయం ఏంటంటే, మీరు కేవలము మా ఊర్లో మా ఇంటికి మాత్రమే వాచ్మెన్గా డ్యూటీ చేస్తారా? బానుమేకల నేను నీకే చెప్తున్నా, అంటే మీ బ్యాచ్ లేదా హైదరాబాద్లో ఇక్కడ మా ఆఫీస్ కూడా బయట వాచ్మెన్ డ్యూటీ చేస్తారా? అక్కడైనా ఇక్కడైనా. అక్కడ చేసేటోళ్ళు అంటే అక్కడ చేసే ఒక బ్యాచ్ ఉంది, అక్కడ మీరు మొత్తం 8 మంది ఉన్నారు, ప్రాబ్లం ఏం లేదు. ఒక నలుగురు వచ్చి ఇక్కడ నైట్ డ్యూటీ, అందులో 2 నైట్ డ్యూటీ 2 డే డ్యూటీ. ఎవరు నైట్ డ్యూటీ చేయాలి ఎవరు డే డ్యూటీ చేయాలో మీరు ఫిక్స్ అవ్వండి. మిగిలిన 4 హైదరాబాద్లో మా ఆఫీస్ కూడా గేట్ వాచ్మెన్ చేయొచ్చు. 2 డే డ్యూటీ 2 నైట్ డ్యూటీ చేసుకోవచ్చు అనమాట. ప్రాబ్లం ఏం లేదు, దాన్ని నేనేం ఫీల్ అవ్వను. అక్కడికి వచ్చి వాచ్మెన్ డ్యూటీ కోసము నాకు ఫోన్ చేసి నేను ఆడ పెట్టేవాడిని కదా. సరే ఎప్పుడు జాయిన్ అవుతారు? ఇక్కడ హైదరాబాద్లో ఎప్పుడు జాయిన్ అవుతారు? ఏ డేట్న వస్తారు? నైట్ వచ్చేటోళ్ళు ఎవరు, డే వచ్చేటోళ్ళు ఎవరు, మా ఇంటికాడ వచ్చేవాళ్ళు ఎవరు? ఈ వివరాలన్నీ కూడా భానుమేకల నాకు అన్నీ ఇస్తే నేను మిమ్మల్ని అందరినీ అంటే ఎవరు అంటే మీకు ఎట్లాగో తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులతోనే బతుకుతున్నారు, మీకంటే ఒక బతుకు దొరుకుతుంది, మీ బతుకులకు ఉద్యోగాలు ఏం లేవు కాబట్టి నువ్వు ఎట్లా జర్నలిజం మానేసి నన్ను ఏదో చేస్తున్నావు కదా, ఇప్పుడు ఏం చేయలేకపోయినావు కదా, స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకోమన్నావు కదా, పెట్టుకున్నా ఇంకా వచ్చి హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు మన దగ్గర. వాచ్మెన్ డ్యూటీ పర్లేదు, నీకు టైం టు టైం నేను శాలరీ ఇస్తాను, డౌట్ అంటూ ఏం లేదు. మిగతా వాళ్ళు కూడా హ్యాపీగా వచ్చి మన ఇంటి ముందు వాచ్మెన్ అన్నీ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఎవరైనా గుర్కాలుగా కావాలి కొంతమంది ఉన్నాయన్నమాట నాకు కొన్ని రిక్వైర్మెంటు, సో అవి కూడా వచ్చి చేసుకోవచ్చు. మీరు పీకి దాంట్లో ఏం లేదు, ఇవన్నీ కూడా మేము ఏంటో దాటుకుని వచ్చాము. యూట్యూబర్లపై చర్యలు తీసుకోవాలి, నిరసన తెలుపుతున్న దళిత సంఘ నాయకులు ఉంటారు. ఖమ్మంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి మతాలు మాట్లాడుతున్నటువంటి కందలాపురం గ్రామానికి చెందిన యూట్యూబర్ ప్రవీణ్ కుమార్పై పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోవాలని MRPS జిల్లా కార్యదర్శి నేదర్ల జయరాజ్ కోరారు. ఎవడీడు, నేను వీడు ఎప్పుడు వినలేదే, ఎవడ్రా బాబు నువ్వు, నేను ఫస్ట్ టైం వింటున్నాను నీ పేరు. ఓకే, మంగళవారం కందులాపురం కోడెలు అంబేద్కర్, ఈ సోదంతా మనకెందుకులే కానీ వాడెవడో జయరాజ్ అంట. బాబు నీకు కూడా హ్యాపీగా వాచ్మెన్ డ్యూటీ ఉంటుంది, చేసుకోవచ్చు. అక్కడ హైదరాబాద్లోనన్నా ఉండేవాళ్ళు అక్కడ లేదా ఇక్కడ ఉంటే ఇక్కడ చేసుకోవచ్చు అనమాట, అందులో డౌట్ ఏం లేదు. సో ఈ వీడియో ముఖ్యంగా నేను అందరికీ చెప్పొచ్చే పాయింట్స్ ఏంటంటే, ఈ మాఫియా ఎంత నీచానికి దిగజారుతుంది అనేది మీరందరూ ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.